జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ అభ్యర్థినిగా బరిలో నిలిచిన సునీత అభ్యర్థిత్వం ఇప్పుడు చిక్కుల్లో పడింది. మాగంటి కుటుంబంలో పంచాయతీ నడుస్తోంది. గోపీనాథ్ కు సునీత భార్య కాదంటూ మొదటి భార్య కొడుకు ఆరోపణలు చేశాడు. ఈసీకి ఫిర్యాదు చేశాడు. నామినేషన్ తొలగించాలని రిక్వెస్ట్ చేశాడు. దీనిపై సునీత కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్లో 81 నామినేషన్లకు ఆమోదం తెలపగా 130 మంది నామినేషన్లను తిరస్కరించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్లలో బరిలోకి నిలిచారు. అయితే ప్రస్తుతం ఆమె అభ్యర్థిత్వం చిక్కుల్లో పడిందనే చెప్పాలి. మాగంటి కుటుంబంలో పంచాయతీ నడుస్తోంది. గోపీనాథ్ కు సునీత భార్య కాదు అంటూ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ఆరోపణలు చేశాడు. తారక్ ఈసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే నామినేషన్ను తొలగించాలంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశాడు. దీనిపైన కౌంటర్ గా సునీత కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి రేపటి వరకు కూడా టైం ఉంది. మరి జూబ్లీహిల్స్ బైపోల్లో ఇప్పటికే 81 నామినేషన్లకు ఆమోదం తెలిపారు. 130 మంది నామినేషన్లను ఇప్పటికే తిరస్కరించారు. ఈ పరిస్థితుల్లో మాగంటి సునీత అభ్యర్థిత్వానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అన్న ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పొచ్చు. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతని అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, జూబ్లీహిల్స్ బైపోల్లో ఇప్పుడు సునీత అభ్యర్థిత్వం అయితే చిక్కుల్లో పడిందనే చెప్పాలి. మరి బీఆర్ఎస్ కి ఇది పెద్ద షాక్ గానే భావించాలి. మరి ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ పరిణామాలు అనుకోవచ్చు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఉత్కంఠ నెలకొంటుంది. ఒకవైపు స్క్రూటినీ కొనసాగుతుంది. రేపు ఎవరైతే నామినేషన్స్ వేశారో ఉపసంహరించుకోవడానికి చివరి రోజు కావడంతో భారీ ఎత్తున 211కి పైగానే నామినేషన్లు వచ్చాయి. అటు త్రిబులార్కి సంబంధించినటువంటి బాధితులు, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి బాధితులతో పాటు అనేక కుల సంఘాల వాళ్ళు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న రాత్రి 12 వరకు కూడా స్క్రూటినీ కొనసాగింది. ఈరోజు కూడా స్క్రూటినీ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత భార్య సునీత బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసింది. మొదటి నుంచి కూడా అనేక విమర్శలు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బీఆర్ఎస్ వైపు నుంచి బీఆర్ఎస్కి అనేక సవాళ్లు ఎదుర్కొంటూనే వచ్చింది. అయితే నిన్న సోషల్ మీడియాలో ఒక లేఖ అనేది వైరల్ అయింది. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య నుంచి విడాకులు రాలేదు అని చెప్పేసి తన కుమారుడు, మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న ఒక లెటర్ని విడుదల చేసినట్లు కూడా అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ప్రధానంగా ప్రద్యుమ్న ఇతర దేశాల్లో ఉన్నాడు. అతను ఇక్కడ లేడు, ఎక్కడా కూడా వీడియో రిలీజ్ చేయలేదు. కేవలము ఆ లేఖ మాత్రమే బయటికి రావడంతో నిజంగానే ప్రద్యుమ్న ఫిర్యాదు ఎన్నికల సంఘానికి చేశాడా లేదు అని అంటే ఫేక్ న్యూస్ అని చెప్పేసి మొదట అనేక విధాలుగా చర్చలు కొనసాగినప్పుడు ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా చాలా క్లియర్గా చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య విడాకులకి సంబంధించి అటు మొదటి నుంచి కూడా అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది కోర్టు నిర్ణయం తీసుకోవాలి, మేం కాదు అని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా క్లియరెన్స్ ఇచ్చింది. అంటే అటు మాగంటి సునీత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎన్నికల సంఘం నుంచి లేనట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకవైపు మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా తన భార్య పేరుని మాగంటి సునీత అనే రాశాడు. ఇక్కడ అబ్జెక్షన్స్ రాలేదు. కానీ ఇప్పుడు మాగంటి సునీత తన భర్త పేరుని మాగంటి గోపీనాథ్ అని రాసినప్పుడు వాళ్ళిద్దరికీ అఫీషియల్గా మ్యారేజ్ అవ్వలేదు, కేవలం లివింగ్ రిలేషన్లోనే ఉన్నారు అని చెప్పేసి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న లెటర్లో పేర్కొన్నాడు. అయితే దీనికి సంబంధించి అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. కేవలము ఇది రాజకీయంగా వచ్చినటువంటి విమర్శలే అని చెప్తున్నారు. కానీ మాగంటి గోపీనాథ్ భార్యనే అని చెప్పేసి సునీత చెప్తుంటే తన కుమారుడు మాత్రము మొదటి భార్య కుమారుడు వాళ్ళిద్దరికి ఎలా పెళ్లి కాలేదు, ఇంకా మా అమ్మ నుంచి డివోర్స్ కూడా అవ్వలేదు అని చెప్పేసి తన వర్షన్ చెప్తున్నాడు. కావున ఎన్నికల సంఘం అయితే డివోర్స్కి సంబంధించి మొత్తం కోర్టు పరిధిలోనే ఉంటుంది. ఎన్నికల సంఘానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పేసి అటు ఎన్నికల సంఘం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.